ఇప్పుడే కదా జ్వరం నుంచి బయటికి వచ్చావు. తగ్గట్లేదు. అందుకే నేను అనుకున్నా గట్టిగా తినేద్దాం అనుకున్నాను. ఎందుకంటే 4 రోజులు నుంచి తిండి లేదు. ఎలాంటి క్రేవింగ్స్ అవుతున్నాయి అంటే ఏదైనా వేడిగా చేసుకొని తినాలనిపిస్తుంది. ఏందో పిచ్చర్ తెలుసా? చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అండ్ బిర్యానీ. ఫస్ట్ తిండి కూడా స్టార్ట్ చేస్తా. ఇంకా బాగుంది అసలు. పేపర్ తీ. ఇలా విస్తరాకు ప్యాకింగ్ లో వచ్చిందండి గుడ్డు బిర్యానీ. దీని తర్వాత అయ్యా ఇవాళ ఫుల్ తినేస్తానప్ప. ఫుల్ కుష్ ఉన్నాయి వాళ్ళు. నేను ఎందుకు అంటే మా సబ్స్క్రైబర్స్ కోసం గివ్ అవే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. అంటే మన ఇంట్లో వాళ్ళకి మనం ఏదైనా ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంది నాకు. ఇది ఏంటి అంటే ఇది ఓన్లీ బగారన్, కానీ ప్రతి బగారన్లో వీళ్ళు గుడ్లు పెడుతున్నారు. అది ఇలా మంచిగా ఫ్రెష్ గా ఉల్లిపాయలు ఇచ్చారు. తింటే పద్ధతిగా తినాలి అనేదే నా పద్ధతి. వీళ్ళది ఎందుకు నాకు ఇష్టం తెలుసా? మంచిగా దాల్చా ఇస్తారు తెలుసా. నాకు ఆ కాంబినేషన్ భలే ఇష్టం. మనం చికెన్ కర్రీ తెప్పించుకున్నాం కాబట్టి పప్పు ఎప్పుడైనా తినచ్చు. చికెన్ కర్రీ వీడి 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 చికెన్ కుర్మా భర్పూర్ ఇస్తారే. ఆంధ్ర వాళ్ళ దగ్గర ఫుడ్ బాగుంటుందబ్బా. నా కూతురు ఎక్కడ వినలేదు, ఇంకా వింటే వచ్చేస్తుంది. ఆగవయ్యా తింటాను. మా ఆయన రెచ్చగొడతాడండి తినే వరకు. వీళ్ళు దాల్చా ఇస్తారనమాట. ఆగవయ్యా ఇదిగో కంచి. మొగుడు చెప్తే వినాలి. ఆహా అలాంటి వాళ్ళు ఎంత తిట్టినా, డాక్టర్లు ఎంత చెప్పినా మారవే. శుభ్రంగా తింటాం మేము. ఆహా జ్వరం అంటే గుడ్డు నాన్ వెజ్ తినద్దా? 4 రోజులు తినలేదు, ఇప్పుడు తింటా. చెప్తావు మళ్ళీ తిడతావు ఓవర్ యాక్షన్ అంటే. మీరే కాదు ఇంట్లో కూడా తిడతారు నన్ను, తెలుసా మీకు? ఉల్లిపాయలు పెట్టుకుంటా.